ఒరయ్యో మాయా ఒరయ్యో మాయా. ఏంటి రంగస్థానంలో క్లైమాక్స్లో వచ్చే సాంగ్ నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? చాలా హృదయ విదారకమైన సిచ్యుయేషన్లో వచ్చే సాంగ్ ఇది. అయితే ఇక్కడ కూడా ఒక హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. కానీ ఆ సినిమాలో తండ్రి కొడుకు కోసం కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక్కడ తండ్రి తమను ఎందుకు చంపాడో తెలియక ఆ పిల్లలు పైలోకాలకు వెళ్ళి మరీ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన అన్నమాట. అదేంటో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిగిపురం మండలం లక్నవరం గ్రామానికి చెందిన సిరిపినేని దుర్గాప్రసాద్ అనే యువకుడు పక్కనే ఉన్న విశ్వేశ్వరాయపురానికి చెందిన నాగలక్ష్మి అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. 9వ తరగతి చదివే మోహిత్ అనే బాబు, 4వ తరగతి చదివే జాహ్నవి అనే పాప ఉన్నారు. అయితే దుబాయ్ వెళ్ళాడు, బాగా డబ్బు సంపాదించాడు. పైగా అత్తగారిల్లు పుట్టిల్లు ఒకే చోట కావడంతో పక్కపక్క ఊర్లలో కొన్నాళ్ళు పిల్లల్ని పుట్టింటి దగ్గర, కొన్నాళ్ళేమో అత్తగారింటి దగ్గర పెడతా నాగలక్ష్మి కూడా చక్కగా వెసులుబాటుగానే జీవనం కొనసాగిస్తుంది. వాళ్ళ మధ్య ఏ సమస్యలు లేవు. అయితే మనోడి బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు వచ్చాయో, ఏ శని పట్టిందో తెలియదు. కానీ ఆధార్ అప్డేషన్ కానీ తీసుకెళ్తానని పిల్లలను బైక్ ఎక్కించుకుని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి వంతెన మీద బైక్ పెట్టేసి వాళ్ళ బామ్మర్దిది, మామది వాళ్ళందరి నెంబర్లు వేసేసి ఆ బైక్ మీద పెట్టేసి ఫస్ట్ పాప నీళ్ళలోకి తోసాడు. అది చూసి బాబు పరిగెడుతుంటే వాడిని వెంబడించి మరీ నీళ్ళలో తోసేసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఏ సమస్యలు ఉన్నాయో ఏంటో తెలియదు. ప్రధానంగా అతనికి సమస్యలు లేవని జనాలు చెప్తున్నారు కాబట్టి అతను శాడిస్ట్ బుద్ధి, సైకో బుద్ధి గలవాడు అయ్యి ఉండొచ్చు. అయితే మాత్రం నీ ప్రాణం తీసుకోవడమే తప్పు. అలాంటిది నీతో పాటు నువ్వు కన్న ఇద్దరు పిల్లల ప్రాణాలు కూడా తీసేసావు. నువ్వేంట్రా బాబు ఇలా తయారైపోతున్నారు? నువ్వు ఒకవేళ నీకు నచ్చకపోతే నీ ప్రాణాలు తీసుకోపోయావా? వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా ఎందుకు తీసావు? భార్యను ఒంటరిని చేసావు, కుటుంబాన్ని దిక్కులేదని చేసేసావు. నీ నెక్స్ట్ జనరేషన్ నీ పిల్లలను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోయావు. నీలో ఉన్న పైశాచిక ఆనందాన్ని, పైశాచికత్వాన్ని ఏమనాలి? ఇప్పుడు నువ్వు చచ్చేం సాధించావు? నలుగురినోళ్ళలో నా అంటం తప్ప. అదే బతికొండొచ్చు కదా. నీకున్న సమస్య ఏంటో కనీసం చెప్పు ఉండొచ్చు కదా పక్కన వాళ్ళతో. వాళ్ళన్నా సాల్వ్ చేసేవాళ్ళు. నువ్వెందుకు చచ్చావో కూడా తెలియని పరిస్థితుల్లో నీ బంధువులు ఉన్నారంటే నీ చావుకి అర్థమేముంది? సైకోవా, శాడిస్టువా నువ్వు?